ఉదయం. సుమతి దేవుడి ముందు దీపం వెలిగిస్తోంది. ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. సుమతి మనసులో నిన్న రాత్రి ఆయన ముఖంలో ఆ భయం. ఏదో పెద్ద విషయం దాచిపెడుతున్నారు. రాఘవయ్య బయటకు వస్తాడు. ఇద్దరి మధ్య మాటలు లేకుండా నిశ్శబ్దం. ఆఫీస్ బయట అనిరుద్ కొత్త దుస్తుల్లో, కొత్త ఆశలతో లోపలికి అడుగు పెడతాడు. అనిరుద్ మనసులో ఈ ఉద్యోగంతో నాన్న కష్టాలు తగ్గాలి. కెమెరా అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. విజయలక్ష్మి ఇంట్లో ఒత్తిడి. విజయలక్ష్మి పూజ గదిలో ఉంటుంది. విజయలక్ష్మి ఈ నెలలోనే సంబంధం ఫిక్స్ చేయాలి. కార్తీక్ మౌనంగా ఉంటాడు. కార్తీక్ మనసులో అమ్మకు తెలియని నా మనసు లలిత వైపు వెళ్తోంది. లలిత క్లాస్లో ఉన్న చదువుపై దృష్టి లేదు. స్నేహితురాలు అడుగుతుంది. స్నేహితురాలు ఏంటి లలిత? ఈ మధ్య చాలా సైలెంట్. లలిత నవ్వుతుంది. కాని ఆ నవ్వులో ఆలోచన ఉంది. అప్పు నిజం బయటపడుతుంది సాయంత్రం. సుమతి రాఘవయ్య దగ్గరకు వస్తుంది. సుమతి ధైర్యంగా నిన్న రాత్రి ఫోన్ కాల్ విన్నాను. ఇక దాచొద్దు. నిజం చెప్పండి. రాఘవయ్య కుర్చీలో కూర్చుంటాడు. అనిరుద్ చదువు కోసం తీసుకున్న అప్పు అది. తీరుస్తానని అనుకున్నా. కాలేదు. సుమ బస్ స్టాప్ దగ్గర. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడతారు. కొన్ని క్షణాలు మౌనం. కార్తీక్ మీరు బాగున్నారా? లలిత మీరు. ఒక్క మాట. కాని 1000 భావాలు. ముగింపు షాట్. రాత్రి రాఘవయ్య ఇంట్లో దీపం వెలుగుతోంది. అనిరుద్ ఆఫీస్ నుంచి వచ్చిన